పక్షాల నుంచి సలహాలు సూచనలు తీసుకోవడంలో తప్పలేదు. అయితే రామారావు గారు అయితే రేపు శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండే అవకాశం ఉందంటారా? లేదంటే ఎప్పటిలాగే ప్రెస్ మీట్లు బహిరంగ సభలో తిట్టుకున్నట్లుగా రేపు కూడా సభలోనూ తిట్ల పురాణాలతోటి కాలం వెళ్లదీసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు రెండు రకాలుగా సభా సాక్షిగా కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది అంటున్నాను. కురుక్షేత్ర యుద్ధం ఇటుపక్క తన విప్పులను కానీ తన మంత్రులను కానీ ఇటుపక్క రేవంత్ రెడ్డి మోహరిస్తున్నారు. ఇటుపక్క కేటీఆర్ హరీష్ రావు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు కనుక ఆయన దగ్గర సమాచారం కేసీఆర్ దగ్గర ఎంత ఉందో అంత ఉంటుంది వాళ్ళ దగ్గర కూడా. ఇట్లా వీళ్ళు ఇటు పక్కన కూడా మనకు జగదీశ్వర్ రెడ్డి కానీ మనకు ప్రశాంత్ రెడ్డి కానీ నిరంజన్ రెడ్డి కానీ ఇట్లా ఒక 5 మంత్రులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. కానీ మనకు మాటకు మాట అంటే ఏం రావలేదు అంటున్నాను. మాటకు మాటలో ఏం రాదు, ఫలితం రాదంటున్నాను. ఇద్దరు మర్యాదస్తులు కలిస్తే చక్రి మనకు నేను మీరు కలిసి నమస్కారం చక్రి అని నేనని, నమస్కారం రామ్మోహన్ రావు గారు మీరని మాట పక్కకు పోతే 3 మాటలు వస్తాయి. ఇద్దరు మర్యాదస్తులు కలిస్తే 3 మాటలు వస్తాయి. ఇప్పుడు ఇద్దరు భుజం తాకించుకుంటే పోతే మరి ఘర్షణ జరుగుతుంది కదా. ఘర్షణ కాకుండా మంచి పరిష్కారం కావాలంటే ఇప్పుడు పాత చర్చలు వద్దు అంటున్నాను. కృష్ణా జిల్లాలో వాటా తీర్చాలి. 299 తాత్కాలిక ఒప్పందం కేసీఆర్ గారు చేసుకుందాం అనుకుందాం. అప్పుడు రాష్ట్ర విభజన ప్రధానంగా అట్లా అనుకుంటే తవ్వుకుంటూ పోతే ఒకనాడు కాశ్మీర్ సమస్యకు నెహ్రూ కారణమని, ఆనాడు దేశం విభజించే అవసరం లేకుండే అని చెప్పి వాదించిన వాళ్ళు ఉన్నారు కదా. దేశ విభజన జరిగింది, అట్లాగే రాష్ట్ర విభజన కూడా జరిగింది. దేశ విభజన అప్పుడు నిన్ననే 101 మన ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సిపిఐ పార్టీ ఆనాడు దేశ విభజన వ్యతిరేకించింది, వద్దన్నది, అందరు కలిసి ఉండాలన్నది. మరి అయిందా? కాలేగా. అంటే గత ప్రభుత్వాలు చేసిన పనిని ఆనాడు ఉన్న పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవాలి తప్ప కొత్తగా ఇప్పుడు మీరు చేశారా మేము చేశామంటే దేశంలో ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఏం జరుగుతుంది. ఎందుకంటే రేపు చర్చ నా ఉద్దేశం 3 రోజులు సరిపోతుంది. అర్థవంతమైన చర్చ జరగాలంటే మొత్తం అసలు కృష్ణానది జలాలు ఏం జరిగింది, ఎట్లాంటి నేను ఎందుకు చెప్తున్నానంటే కొంచెం అనుభవం ఉండవాలని చెప్తున్నాను. విద్యాసాగర్ రావు గారు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. అవతల సందులో వాళ్ళు, మిగతా సందులో నేను రోజు వాకింగ్కి వెళ్ళేవాళ్ళం. ఈ నీళ్లు నిజాలనే పుస్తకాన్ని చదివాన్ని. దాంతో ఇద్దరికి లాభపడే విషయం చేయాలి కదా అంటున్నాను. అంతేందుకు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కృష్ణా జలాల విషయంలో గతంలో మనకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను స్వయంగా అప్పుడు అఖిలపక్షం పంపించారు. ఆయన ప్రతి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి ఒకరు, ఆంధ్రప్రదేశ్ అన్ని పార్టీల నుంచి పంపించారు. నేను లోక్సభ తరఫున తెలంగాణ నుంచి వెళ్ళాను. నేను ఆనాడు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్తే మౌనముని ఆయన ఏం మాట్లాడతారో నేను అవమానకరంగా అనుకున్నాను. కానీ అట్లాగా ఆయన అన్ని విన్నాడు. ఆనాటి నుంచి ఈనాడు దాకా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆపాను. ఎందుకంటే రాష్ట్రం విభజించబడుతుంది అతిత్వాలలో, అందరం కూడా అది చెప్పారు. అటువంటి అప్పుడు మనకు వివాదం 4 రాష్ట్రాల మధ్య అవుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉంది గతంలో వివాదం. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు విడిపోతున్నాయి కనుక దీన్ని ఆపండి, తాత్కాలికంగా 1 నెల రోజులైతే అపాయింట్మెంట్ డేట్ కూడా వస్తుందని చెప్పి 2013 చివరిలో మేము ఈ విభజన కాలం ముందు చేస్తే మన్మోహన్ సింగ్ గారు అన్ని విన్నారు, ఏం మాట్లాడలే, చేసే పని చేశాం. ఇవాళ మళ్ళీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును మళ్ళీ పునఃపరిశీలించాలి అంటున్నాం కదా. అందుకని మహారాష్ట్ర, కర్ణాటక పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ లో 812 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ లో 11 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. 812 టీఎంసీలలో 511 ఒక దిక్కు, 299 ఒక దిక్కు ఉన్నాయి. 512, 299 వీటిని తాత్కాలిక ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు శాశ్వత ఒప్పందం చేసుకోవడానికి అడ్డం ఏమిటో అంటున్నాను. ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా మధ్యనే మన సింధు జలాల ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఇది ఒక పెద్ద సమస్య. దేశంలో ఉన్నాం, 2 తెలుగు రాష్ట్రాలు, అందరూ అన్నదమ్ముల్లాగా ఉన్నాం, ప్రజల మధ్య విభేదం లేదు. చక్రి సమస్య ఎక్కడ వస్తుందంటే రాజకీయ పార్టీలే ఈ సమస్యను క్రిటికల్ చేస్తున్నాయి, మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. వీళ్ళ మన సొంత ప్రయోజనాల కోసం ఏమంటారు, రేపు ఓటు బ్యాంక్ రాజకీయాల్లో తెలంగాణ సెంటిమెంట్ లేపాలని చెప్పి ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ప్రయత్నం చేసింది. అటుపక్క కూడా అంతే, వైసీపీని అనగదొక్కాలంటే తెలుగుదేశం కూడా ప్రభుత్వం అదే చేస్తున్నది. కనుక ఈ రెండింటి మధ్యన సరిగ్గా కుదరాలంటే నీళ్లు ఉన్నాయి, గోదావరిలో నీళ్లు ఉన్నాయి, వీళ్ళు ఎట్లా పంచుకుందాం, కృష్ణలో నీళ్ళు లేవు, ఏం చేద్దాం? ఈ రెండే కదా మనం చేయాల్సింది. ఉన్నదాన్ని ఎట్లా పంచుకుందామని కదా. ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్రతో మనకు అక్కడ సమస్య లేదు, కృష్ణా జలాలు ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేశారు. ఏమున్నా 2 తెలుగు రాష్ట్రాల మధ్య పంచాలి కదా, దాని సహేతుకమైన పరిష్కారం ఉంటది కదా చక్రి. ఎప్పుడు కూడా మానవుడు నిర్మించిన సమస్యలు, మానవుడు కల్పించిన సమస్యలు పరిష్కారాలు ఉంటాయి, ప్రకృతి కల్పించిన సమస్యలకు పరిష్కారాలు ఉంటాయి. ఉదాహరణకు వార్ధక్యం, చావు. ఇప్పుడు జాతస్య మరణం దుర్గం అన్నారు, మనిషి చావడం ఖాయం, వార్ధక్యం ముసలితనం ఖాయం. కానీ దీన్ని ఎవరు నివారించలేదు. కానీ నివారించదగ్గ క్లేశాలుగా, నివారించదగ్గ మన సమస్యల పరిష్కారంగా ఉన్నాయి కదా అంటున్నాను. నీళ్ల విషయంలో కృష్ణా జలాల్లో ఏం జరగాలో ఒక ప్లాన్, యాక్షన్ ప్లాన్ కేసీఆర్ గారు చెప్పారు. ఏది 45 టీఎంసీలు ఎట్లా ఇంకా రావాలి, పోలవరం పట్టిసీమ ద్వారా ఇంటర్ రివర్ చేంజ్ ద్వారా ఏం జరుగుతుందని చెప్పి
అట్లాగే అమాయకంగా 200 టీఎంసీ తీసుకుంటే ఏమవుతుంది, కింది వరద జలాలు ఎక్కడ లేవు. వరద జలాలు ఎక్కడి నుంచి, గోదావరిలో సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు మీది రాష్ట్రాలు వాడుకోకపోవడం వల్ల కిందికి నీళ్లు పోతున్నాయి. మహారాష్ట్ర ఉన్నది, ఛత్తీస్గఢ్ ఉన్నది, మధ్యప్రదేశ్ కొంత, ఒరిస్సా ఉన్నది. ఈ 3 రాష్ట్రాల 3 ప్లస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 5 రాష్ట్రాల మధ్య సమస్య. మీది వాళ్ళు వాడుకోకపోవడం వల్ల కిందికి నీళ్ళు వెళ్ళిపోతాయి. అందుకని నేను శాశ్వత పరిష్కారం కూడా నేను ప్రతిపాదించిన, నేను చాలా ఆర్టికల్స్ కూడా రాసిన. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఉన్న నీళ్ళని ఎట్లా పంచుకోవాలి అంటే, ఏవైతే రాష్ట్ర విభజన కన్నా ముందు, రాష్ట్ర విభజన నాటికి ఏవైతే ప్రాజెక్టు అనుమతించబడ్డాయో అవన్నీ డీమ్డ్ అని చెప్పాను. అంటే అవన్నీ అనుమతించబడ్డాయి లెక్క తీసుకోవాలి. కొత్తగా ఏవైతే ఉంటుందో డిపిఆర్ లేకుండా ఏది ఆమోదించొద్దు. ఆటోమేటిక్ గా సమస్య పరిష్కారం అయిపోద్ది కదా. ఇప్పుడు ఏదైతే ఇప్పటిదాకా రాష్ట్ర విభజన నాటికి ఏ ప్రాజెక్టులు అయితే అమల్లో ఉన్నాయో, శాంక్షన్ అయినా, అవన్నీ కూడా చేస్తే అయిపోద్ది కదా అంటున్నాను నేను. అప్పుడు ఏమవుద్ది అంటే ఒకరి మీద ఒకరు పుల్లలు పెట్టుకోవడం, ఒకరి జలాలను ఇంకోరు అడ్డుకోవడం ఉండదు అనుకుంది. అందుకని ఇది భావోద్వేగం ఉంటది చక్కగా, భావోద్వేగంగా మార్చకండి, ప్రజల మధ్య పంచాయతీగా మార్చకండి. అయితే 2 రాష్ట్రాలకు పర్యాలు జరగాలి. నేను నీళ్లు లేని ప్రాంతంలో పుట్టేవాడిని. నీళ్ల కష్టం ఏమో, నీళ్ల కష్టం తెలిసిన వాడికి తెలుస్తుంది. కనుక నీళ్లు ఉన్న వాటిని వాడుకోవడానికి గోదావరి జలాల్లో పంచాయతీ ఉన్నది. కొన్ని నీళ్లు లేని కృష్ణా నదిలో కూడా మనం పంచుకోవడానికి ఇన్ని అడ్డంకులు ఎందుకు వస్తున్నాయి? ఈ 2 కూడా ఉన్న దగ్గర అదే పంచాయతీ, లేని దగ్గర ఇదే పంచాయతీ ఉంది కదా. అందుకని అంతిమంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే, సిడబ్ల్యూసీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కదా, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, 2 రాష్ట్రాల ప్రతిపక్ష నాయకుల్ని, రాజకీయంగా ఉంటుంది ఇందులో. అట్లాగే నీటి నిపుణుల్ని, రకరకాలుగా వీటి ఇంటర్ రివర్ చేంజ్ లో ఏం జరుగుతుంది, ఇట్లాంటి వాళ్ళని పిలిచి ఒక అఖిలపక్షం వేసి వాళ్ళందరూ మన సూచనలు సలహాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలంటున్నాను. ఈ కేంద్ర జలవనరుల శాఖ కిందికి అన్ని నదులు ఉంటాయి. జాతీయ ఆస్తి, నదులు అనేది ఎవరు రాష్ట్రానికి ఇష్టం కాదు, అది జాతీయ ఆస్తి. కనుక జాతీయ స్థాయిలోనే పరిష్కారం లభించాలి. ముఖ్యంగా అందరి వేళ్ళు ఎటు ఉండాలి వైపు అంటే కేంద్ర ప్రభుత్వం వైపు ఉండాలంటున్నాను. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఇవాళ తమిళనాడులో వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఏకమైంది. ఒకవేళ పొత్తు ఉన్నా కూడా గతంలో ఎన్నికల సమయంలో, ఇప్పుడు మళ్ళీ రేపు 2022 ఎన్నికలు వస్తున్నాయి. 2021లో తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు అన్నాడీఎంకే పార్టీ బీజేపీతో జతకట్టింది. కానీ బీజేపీ ఒక మాట, హిందీ భాష జాతీయ భాష తమిళనాడులో కూడా వస్తుంది అని అన్న క్షణం నుంచి అన్నాడీఎంకే పార్టీ వ్యతిరేకించింది. తప్పన్నది. మరి ఎన్నికల సీజన్ కూటమిలో ఉన్నారు, ఎందుకు వద్దన్నారు? తమిళనాడు ప్రయోజనాలకు భంగం కలుగుతుంటే అన్ని పార్టీలు అక్కడ ఒక్కటైతే అంటున్నాను. నేను కూడా అంటున్నాను, మొత్తం తెలుగు వారి ప్రయోజనాలకి మన భంగం కలిగితే అందరూ ఒకటి కావాలంటున్నాను. అక్కడెక్కడ ఎదుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా. అందుకని కేంద్ర ప్రభుత్వం నిజంగా చొరవ తీసుకొని, ఇప్పుడు వాళ్ళు ఒక ప్లాన్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, రేపు మేము వచ్చినాక పరిష్కరిద్దాం అనుకుంటున్నారు. మీరు వచ్చేదాకా అమావాస్య ఆగదు. రేపు పొద్దున ఇంకో 3 ఏళ్ల తర్వాత, 3.5 ఏళ్ల తర్వాత తెలంగాణ అధికారంలోకి వచ్చిన అనుకోండి, 2029లో అక్కడ వస్తారో తెలియదు కదా, మళ్ళీ మొదటికే వస్తుంది కదా. గతంలో చంద్రబాబు కేసీఆర్ ఒక రకంగా ఉప్పు నిప్పు, గతంలో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి ఉన్నారు, అప్పుడు పరిష్కారం కావాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు గురి చేస్తున్నారు, ఇప్పుడైనా పరిష్కారం కావాలి కదా అంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, బీఆర్ఎస్ మీద పై చేయి సాధిద్దామని కాంగ్రెస్ మీద పై చేయి సాధిద్దామని బీఆర్ఎస్, ఈ రెండింటి మీద పై చేయి సాధిద్దామని బీజేపీ. ఈడ 3 ముక్కలంట, అక్కడ ఆ 2 ముక్కలాట కలిపి 5 పార్టీలు కూడా తెలంగాణ తెలుగు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. నీటి సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించాలి. దానికి విన్ విన్ సొల్యూషన్, ఇద్దరు గెలవాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని కోరుకుంటే తప్పనిసరి పరిష్కారం అవుతుంది. అయితే